హాయ్ అండి. మీకు చూపించాను కదా మొన్న దీని పిల్లలు తీసి వేరే దాని కింద పెట్టాను కదా. అయితే ఒక గుడ్డు 17 గుడ్లు వేసాను, 16 పిల్లలు వచ్చాయని చెప్పాను కదా. అందులో కూడా పిల్ల ఉందని చెప్పాను కదా. అదిగోండి, అదైతే ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి దాని డొల్లు అయితే ఇదిగోండి, దాని కూడా వచ్చేసినట్టున్నాయి. ఇదిగోండి 2 పిల్లలు. ఇంకొక కోడి కూడా వేసాను కదా, దానిలో కూడా పిల్ల వచ్చినట్టుంది. ఇది చూసారా, 2 పిల్లలు. ఇదిగోండి, ఇవి తీసుకెళ్ళి దీంట్లో కలిపేస్తాను. ఇదిగోండి, ఇదిగోండి ఇందులో అయితే కలిపేస్తున్నాను. ఇవ్వండి, ఇవి ఇప్పుడే వచ్చాయి కదా, వాటంత యాక్టివ్గా ఉండవు. చూసారా, అవి అయితే ఎలా యాక్టివ్గా ఉన్నాయో. ఇవి ఇప్పుడే వచ్చాయి కాబట్టి కొంచెం డల్గానే ఉంటాయి. అది ఇంకా గుడ్లు చేయడానికి అయితే బాగా ఉంటుంది. దానిలో కూడా ఒక పిల్ల వచ్చినట్టుంది. ఇదిగోండి, ఇది మళ్ళీ గుడ్ల మీద చూసారా. ఇంక పిల్లల్ని తీసేస్తే ఆ పిల్లలకి ఆ గుడ్లు చక్కగా చేస్తుంది అన్నమాట. అది చూడండి, చూసారా, ఒక పిల్ల అయితే పొట్ట కిందకి వెళ్ళింది, ఇంకొక పిల్ల అయితే పక్కనే ఉంది. కానీ రేపు పొద్దునకి వాటికిలాగే యాక్టివ్గా అయిపోతాయి. అగో నీళ్ళు తాగుతూ ఉన్నాయి పిల్లలు. ఇంకా ఆ గుడ్లకి ఇబ్బంది అని చెప్పేసి, కానీ దాని పొట్ట కింద ఉంటేనే కిందకు వచ్చేస్తూ ఉన్నాయి. అందుకనే తీసి ఇక్కడ పెట్టాను అన్నమాట, తిరగడానికి ఓపెన్గా ఉంటుందని. ఇది కొంచెం వేడి వస్తే మంచిగా ఉంటాయి, పిల్లలు యాక్టివ్గా తయారవుతాయి అన్నమాట. ఏమైనా తల్లి వేడి కావాలి వాటికి. ఇంకా ఇది బాగా పొదుగుతుంది అన్నమాట పిల్లల్ని, అందుకని చెప్పేసి దీని కింద వేసేసాను. దీని కింద మొత్తం 18 పిల్లలు ఉన్నట్లు. వీటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. ఎలుకలు నైట్ టైంలో ఎలుకలు అటాక్ చేస్తూ ఉంటాయి. పగలు కాకులు, మళ్ళీ వేరే కోడులు పొరుస్తూ ఉంటాయి. కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు ఇలాగే బోన్లో చాలా జాగ్రత్తగా ఉంచితే ఇవి కొంచెం యాక్టివ్గా తయారవుతాయి అన్నమాట. అప్పుడు కాకులకు కానీ, నైట్ టైంలో మాత్రం ఎలుకలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మాకు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఆ కొబ్బరి చెట్లలో ఎలుకలు ఉంటూ ఉంటాయి. పిల్లల్ని నైట్ టైంలో కొరికేయడం, పందికొక్కులు అలా చేస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఈ బోన్ నుంచి తీసేసి వేరే ప్లేస్లోకి మార్చాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఓపెన్గా అలా తిరగడానికి బాగుంటుందని చెప్పేసి ఈ జాలీలో వేయడం అయితే చేస్తామన్నమాట. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.